ఎవరు అంజన స్వాములంతా ఇక్కడ కాళేశ్వరం నుంచి కదా స్వాములంతా దేవుడి యాత్ర వెళ్ళిపోతున్నాను. భోపాల పెళ్ళి కొంచెం అన్నదానం అనుకున్నాను. కొంచెం మొక్కు అంటే రోజు మన క్యాన్లోకి వచ్చేసి మన క్యాన్ వేసుకొని అందరూ ఇచ్చేసారు. అది ఎక్కడ నీది ఎక్కడ? బాగా శ్రద్ధ ఖమ్మం కాళేశ్వరం యాత్ర పోతున్నాము. కాళేశ్వరం పాదయాత్ర చేస్తున్నారా? వెళ్తూ కన్యాస్వామి ఫస్ట్ సారి మాలేస్తాము. అర్ధనాయుడు స్వామి ఫస్ట్ సారి మాలేస్తాం అన్నయ్య. వెళ్తూ 4 బొమ్మలు అడిగి కాళేశ్వరం పాదయాత్ర అదే మీ తరపున ఎంత ఇచ్చినా చాలు. 150 డిమాండ్ ఏం లేదు. మీకు 10 రూపాయలు ఇచ్చి తీసుకెళ్తాం, లేదంటే లేదు. మీకు ఇట్లా ఇల్లు డోర్లు పెట్టిన ఇళ్ళ ఖాళీలలో పోయి బెల్లు కొట్టాలని ఎవరు చెప్పారు? తెలంగాణ మరి పెద్ద మీకు ఏమని మీకు అది ఎక్కడ అట్లా కొట్టే అధికారం ఎక్కడ అంటున్నా? నేను అట్లా ధైర్యం ఎట్లా చేస్తాను? ఒక బెల్ కొట్టే ధైర్యం ఎట్లా చేస్తాను అంటున్నా? ఏమైనా ఉంటే రోడ్డు మీద అడుకోవాలి. స్వాములు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దేనికోసం అడుగుతున్నారు మీరు పైసలు? అది అడిగా మీరు దేనికోసం అడుగుతున్నారు పైసలు? ఒక్కొక్క మీకు హనుమాన్ చాలీసా చెప్పడం వచ్చా? హనుమాన్ చాలీసా చెప్పడం వచ్చా? మీకు హనుమాన్ చాలీసా వచ్చా? చెప్పొకసారి హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా రాదు నీకు వచ్చా? హనుమాన్ చాలీసా రాదు. ఒక హనుమాన్ దండకం తెలుసా? నీకేమన్నా ఒక హనుమాన్ దండకం తెలుసా? నీకేమన్నా 2 మాటలు తెలుసా? హనుమాన్ దండకం 2 మాటలు ఏమన్నా తెలుసా? నువ్వు ఏ అధికారం కొట్టి అడుగుతావు? ఇట్లా బెల్లు కొట్టి అంత ధైర్యం ఎక్కడ అసలు? ఇట్లా ఎంతమంది ఇప్పుడు 1000 ఉంటే 1000 కొట్టి అడుగుతున్నావు మీరు? కాదండి, నేను అడిగిన సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. నీకు ఒక దండకం వచ్చా? హనుమాన్ దండకం వచ్చా? 2 మాటలు వచ్చా హనుమాన్ దండకం గురించి? హనుమాన్ చాలీసా 2 మాటలైనా వచ్చాయి నీకు? నువ్వు ఏమి చేసి మళ్ళా చందా కోసం నీ మొక్కుబడి దేనికి అంటనా? దేనికి పని చేస్తుంది నీ మొక్కుబడి? నీకు హనుమాన్ దండకాలు 2 లైన్లు కూడా రావు. నీకు హనుమాన్ చాలీసాలో ఒక పదం కూడా రాదు. నువ్వు హనుమాన్ మాల పేరు మీద పైసలు సంపాదిస్తానా? ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ చేస్తాను. ఇక్కడ ఖాళీ మొత్తం వెళ్ళి కూడా పైసలు వచ్చినా? కాదండి, నీకు కొంచెం ఆలోచన ఉన్నదా అడుగుతాను. నువ్వు వేసుకున్న మాలకు అడిగే పద్ధతికి ఏమైనా న్యాయం ఉన్నదా? నీకు హనుమాన్ దండకంలో 2 పదాలు కూడా రావు. నువ్వు హనుమాన్ మాల పేరు మీద అవతారం వేసుకొని మాలేసుకున్నావా? ఇది ఏమన్నా వేసేదాన్ని వేసుకున్నావా? మాలేసుకున్నావా? ఏదైనా వేసేదాన్ని మొక్కుబడి అంటే నీకు మొక్కుబడి ప్రకారం నీకు 2 మాటలు అయినా రావాలి. అర్థమవుతుందా? ఇంకా ఏ బ్లాక్ పోకు నువ్వు? సీదా నువ్వు కాళేశ్వరం వెళ్ళిపో. కాళేశ్వరం వెళ్ళిపోయి స్నానం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపో. ఇంకా ఎక్కడికి పోకు నువ్వు? నిన్ను నువ్వు అడుకో ఒక మాట. నీకు హనుమాన్ దండకం ఒక పదం రాదు. అదే ఒక 5 పేర్లు చెప్తావు హనుమాన్ పేర్లు. 4 సార్లు పెళ్ళి కొట్టాను ఇంకా నువ్వు.